జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ రోజేమో మీ అమ్మను వద్దనుకొని నీ పెళ్ళం కొంగు పట్టుకొని వెళ్ళిపోయావు. ఈ రోజు వచ్చి తల మీద ఒట్టు పెట్టుకుని మీ అమ్మని ఏడిపిద్దాం అనుకుంటున్నావా? హే, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో దూరమాకు పీరాజు. మధ్యలో దూరడానికి అతనేం పరాయివాడు కాదు, ఈ ఇంటి మనిషి. అయినా ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేను ఒట్టు పెట్టాలన్నా వాడు ఒట్టు పెట్టించుకోవాలన్నా వాడు నా కొడుకని నేను అంగీకరించాలి కదా. అమ్మా, అవునరా, ఏ రోజైతే ఈ అమ్మని కాదని నీ పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయావో ఆ రోజే నా కొడుకు స్థాయిని కోల్పోయా. అత్త, ఎవరు ఏ స్థానం కోల్పోయారో తర్వాత కాని ఈ తండ్రి కూతురు కలిసి నీ స్థానం దిగజార్చుతున్నారని మాత్రం గుర్తెట్టుకో. ఇప్పుడు చెప్తున్నాను కాంతమత్త, ఏ ఇంటికి నా చెల్లిని దూరం చేశారో, ఏ ఇంటికి నన్ను శత్రువుగా మార్చారో అదే ఇంట్లో నా చెల్లెలు అడుగు పెట్టేలా చేస్తాను. అదే మనుషుల ముందు మీ అందర్నీ దోషులుగా నిలబెట్టి సెంపలు వాయించుకుని మరి క్షమాపణలు అడిగేలా చేస్తాను. అలా గనక చేయకపోతే నా పేరు మిఠాయి కొట్టి చిట్టమే కాదు. ఏంటే, ఈ కాంతమ్మతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు మారేంత వరకు, మారి నా కొడుకుని నా ఇంటికి పంపించేంత వరకు నీ చెల్లెలు కాపురానికి వెళ్ళదు. ఈ కాంతమ్మ వెళ్ళనివ్వదు. నీకు నిజంగా నీ చెల్లెలి కాపురమే ముఖ్యమైతే, దాని జీవితం సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు చెయ్యాల్సింది నాతో గొడవ పడ్డం కాదు, నా కొడుకుని నా దగ్గరికి పంపించడం. అది ఈ జన్మకి జరగదు కాంతమత్త, రాసి పెట్టుకో. ఎవరిని నమ్ముకొని నిన్ను నమ్మిన మనుషుల్ని దూరం చేసుకున్నావో అదే మనుషుల బతుకులు బండారాలు బయటపడతా నీ కళ్ళు తెరిపిస్తాను. తప్పుడు పనులతో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఉప్పు పాత్రెత్తాను. హే పీరాజు, నీకు నీ కూతురికి చెప్తున్నాను, నా జోలికి రండి, నన్ను చిత్రహింసలెట్టండి, నరకం చూపించండి. మా కాంతమత్త బంధువులు కదా అని క్షమిస్తానేమో కాని అదే నా చెల్లెడి జోలికొచ్చారనుకో, బంధువులని కూడా చూడకుండా బొందెట్టెత్తాను. తప్పుడేదవా. పద బావా. అమ్మా, ఈ ప్రపంచంలో చిట్టికి మిగిలిన రక్త సంబంధం లత ఒక్కతే. నీకు 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను, దయచేసి లత జోలికి మాత్రం వెళ్ళకండి. కట్టు బానిసగా నీకు సేవ చేసిన లతకి కడుపు కోత మిగిల్చకండి. నా మాట విని లతను వదిలేశారా, చిట్టమ్మ తన పంతాన్ని వదిలేస్తుంది. లేదా లత జీవితం నాశనం అవడానికి కారణమైన ప్రతి ఒక్కరి అంతం చూస్తుంది. దాన్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. పద చిట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.